హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్రతిపాదన అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటిది పట్టణ పేదలకి రుణ భరోసా ఇచ్చేలాగా మైక్రో ఫినాన్స్ సంస్థల్ని ప్రోత్సహించటం. దీనికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ప్రస్తుతం కరోనా తీసుకొచ్చినటువంటి లాక్డౌన్ తర్వాత పట్టణ పేదల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మరింత దిగజారిపోయింది. గ్రామీణ పేదలకి సంవత్సరంలో నిర్దిష్ట కాలం పని కల్పిస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తరహాలో పట్టణ పేదలకి కూడా జీవనోపాధి కల్పించాలి అన్నట్టుగా చాలా కాలంగా డిమాండ్లు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల పెరిగిపోయినటువంటి గ్రామీణుల యొక్క ఇబ్బందుల్ని తీర్చడానికి ఈ ఉపాధి హామీ పథకం అనేది తోడ్పడింది. అయితే మామూలుగా ఉన్నటువంటి రోజుల్లో మాత్రం ఉపాధి హామీని శాశ్వత చెల్లింపుగా లేదా హక్కుగా అమలు చేయటం అన్నటువంటిది సమస్యాత్మకం అవుతుంది. అయినా కూడా ఈ పథకం అన్నటువంటిది ఆహార జాతీయ భద్రతా చట్టం కింద పేదలకి వర్తింపజేస్తూ ఉన్నారు. అయితే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలకి పట్టణ పేదలకి ఒకసారిగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే దాని తర్వాత నిలిపివేయటం అన్నటువంటిది అసాధ్యమవుతుంది. అంతేకాకుండా అది కూడా శాశ్వత హక్కుగా మారిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. గ్రామాల్లో మాదిరిగా పట్టణాల్లో ఉపాధి అనేది వ్యవసాయ సీజన్లకే పరిమితం కాదు. పట్టణాల్లో సంవత్సరం పొడవునా కూడా ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. అయితే అక్కడ నైపుణ్యాన్ని, చేసే పనిని బట్టి అక్కడ ఉన్నటువంటి వేతనాల్ని నిర్ణయిస్తారు. అందువల్ల ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెల్లిస్తున్నట్టు పట్టణాల్లో అందరికీ ఒకే విధమైనటువంటి కూలీ అంటే ఒకే విధమైనటువంటి వేతనం చెల్లించడం అనేది సాధ్యం కాదు. అయితే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ప్రభుత్వ భరోసాతో రుణాలు అందుకోగలిగినటువంటి వాళ్ళని మనం 3 వర్గాలుగా విభజించవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి రుణాలు అక్కర్లేదు అనుకునేటటువంటి వాళ్ళు మొదటి వర్గంలోకి వస్తారు. కోవిడ్ వల్ల ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేవి గురవుతూ ఉన్నా కూడా వాళ్ళ గడువు కల్లా తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడనటువంటి వాళ్ళు 2వ వర్గంలోకి వస్తారు. రుణ ఎగవేత వల్ల ఏదైతే ఎదురయ్యేటటువంటి నష్టాల గురించి వీళ్ళకి బాగా తెలుసు. ఇక 3వ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే రుణాలని తీర్చాల్సినటువంటి సమయానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ వర్గంలో ఎగవేతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రుణం పాక్షిక నగదు బదిలీ లాంటిది. ప్రభుత్వ హామీ లేకుండా 2-3 వర్గాల వాళ్ళకి రుణాలు ఇవ్వటానికి ఎంఎఫ్ఐలు ముందుకు రావు. అయితే ప్రభుత్వ హామీ ఉంటే పరిస్థితి అనేది మారిపోతుంది. ఈ పద్ధతిలో మొదటి వర్గం వారు రుణాలు తీసుకోరు కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ రుణాలు అందించటానికి అంటే సహాయం చేయటానికి వీలవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినప్పుడు వాళ్ళు ప్రస్తుతం తీసుకున్నటువంటి రుణాల్ని సక్రమంగా తీర్చటానికి ముందుకు వస్తారు. అయితే ఇక్కడ దశల వారీగా రుణ హామీ పథకాన్ని లభిస్తూ ఉన్నటువంటి స్పందన గురించి సిబిల్ అన్నటువంటిది ఇటీవల ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. ఈ పథకం కింద దాదాపు 1.25 లక్షల వరకు రుణాల్ని ఇవ్వటం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తాల్ని ప్రభుత్వం హామీ లేకుండా ఇవ్వటం అనేది సాధ్యపడదు. కాబట్టి కరోనా వల్ల నిజంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకే ప్రభుత్వ హామీతో ప్రజాధనం చెందినప్పుడు మాత్రమే అది సద్వినియోగం అవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరించండి. MGNREGA లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీని కింద దాదాపు 100 రోజుల వర్క్ని పబ్లిక్ వర్క్స్కి సంబంధించి 100 days కంపల్సరీ వర్క్ని ఇవ్వటానికి అంటే రైట్ టు వర్క్ని దీని కింద తీసుకురావటం జరిగింది. అంటే పల్లెటూర్లలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 100 పని దినాల్ని కల్పించాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి MGNREGA యాక్ట్ని 2005వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తారు. ఇందులో భాగంగా 1/3ని ఉమెన్కి కేటాయించటం జరిగింది. అంటే ఉన్నటువంటి పనుల్లో 1/3ని ఉమెన్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు సోషల్ సెక్యూరిటీ స్కీమ్గా ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని 2008వ సంవత్సరంలో దీనికి రీనేమ్ చేయటం జరిగింది. అంటే
ఫస్ట్లో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా ఉన్నటువంటి దాన్ని తర్వాత రీనేమ్ చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా 2008 సంవత్సరంలో మార్చటం జరిగింది. ఇప్పుడు ఈ 100 డేస్ ఏదైతే వర్క్ ఉందో దాన్ని 150 డేస్కి పెంచారు. అంటే మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో దానిని 150 డేస్కి ఇంక్రీజ్ చేయటం జరిగింది. ఎప్పుడు 2008 సంవత్సరంలో. దీని కింద క్రోనిక్ పావర్టీ ఏదైతే ఉందో దానిని తగ్గించడానికి, వాళ్ళకి వర్క్ ఇచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వాళ్ళని తీసుకెళ్లటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంపవర్ చేయటానికి, అంటే కొన్ని వర్క్స్ ద్వారా ప్లానింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రూరల్ పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ని ఇంప్రూవ్ చేయాలి. ప్రైమరీగా సెమీ మరియు అన్స్కిల్డ్ వర్క్ పీపుల్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి పనిని కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ విజృంభిస్తున్నటువంటి తరుణంలో వైద్యులు కూడా నేరుగా వైరస్ సోకినటువంటి వాళ్ళని పరీక్షించి ఔషధాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టెలిమెడిసిన్ అన్నటువంటిది ఉపయోగకరంగా మారింది. ఇప్పుడు వైద్య రంగంలో టెలిమెడిసిన్ ప్రాధాన్యం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో లేనటువంటి మారుమూల ప్రాంతంలో ప్రజల్ని వాళ్ళ యొక్క కరోనా సంక్షోభంతో పల్లెలు పట్టణాలు అన్నటువంటి తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాణాలు కాపాడేటటువంటి మార్గం ఈ టెలిమెడిసిన్ అన్నటువంటిది. వైద్యుల్ని టెలిఫోన్, ఈమెయిల్, వీడియో కాల్, అలాగే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించటమే ఈ టెలిమెడిసిన్ వైద్య విధానం. దీనికి సంబంధించి భారతీయ వైద్య మండలి టెలిమెడిసిన్ మీద స్పష్టమైనటువంటి మార్గదర్శకాల్ని జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ సంజీవని అన్నటువంటి పేరుతో టెలిమెడిసిన్ని ప్రవేశపెట్టింది. దీంతో దాదాపు 155,000 ఆరోగ్య శ్రేయస్సు కేంద్రాల ద్వారా ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే దీనికి సంబంధించి వైరస్ బాధితులు మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వైద్యుల్ని మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదించి తగినటువంటి ఔషధాలని తీసుకోగలరు. ఈ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ టెలిమెడిసిన్ వల్ల చాలామంది ఉపయోగం పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 15 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 45 ఆసుపత్రుల్ని అనుసంధానించారు. ఇది టెలిమెడిసిన్కి సంబంధించి ఒక గొప్ప ముందడుగు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాలకి కూడా టెలి వైద్యాన్ని అందించేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇస్రో అన్నటువంటిది ఈ వైపుగా అడుగులు వేస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో 1,511 మందికి ఒక్క వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ విజృంభణ తర్వాత వైద్యుల అవసరం అనేది మరింతగా పెరిగింది. ఇలాంటి తరుణంలో టెలిమెడిసిన్ వల్ల రోగులకి వ్యయ ప్రయాసాలు అనేవి తగ్గుతాయి. అలాగే వైద్యుల సమయం కూడా ఆదా అవుతుంది. అయితే టెలి వైద్యంలో ఇంతకు ముందు అంటే ఏదైతే మెడిసిన్ ఇస్తారో అది వికటించినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఒక బాలింత ఆరోగ్య పరిస్థితి బాగలేక ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఫోన్లో డాక్టర్లను సంప్రదించి చికిత్స చేశారు. దాని తర్వాత వైద్యం వికటించి ఆ మహిళ మృతి చెందారు. ఆ కేసులో కోర్టు వైద్యులని తప్పుపట్టింది. రోగ నిర్ధారణ సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యంగా టెలిఫోన్ ద్వారా మందులు సూచించడం వల్లే ఇలా జరిగింది అన్నట్టుగా వైద్యులకి ముందస్తు జామీన్ని కూడా నిరాకరించింది. ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉన్నా కూడా మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేసి రికార్డుల నిర్వహణ అనేది చేయటం, ఆసుపత్రుల్లో సరైన శిక్షణ అనేది ఇవ్వటం, ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే టెలిమెడిసిన్ మీద ప్రజలకి నమ్మకం అనేది పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఈ సంజీవని పేరుతో టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన శాఖ ఏది? ఏ శాఖ? కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది 2019 సంవత్సరంలో ఈ సంజీవని అన్నటువంటి టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి లభ్యత గురించి. ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులు అనేవి క్షీణిస్తూ ఉన్నాయి. భారతదేశంలో తలసరి వార్షిక నీటి లభ్యత 1951లో చూస్తే 5,177 ఘనపు మీటర్లుగా ఉండేది. అయితే ఇప్పుడు అది 1,486 ఘనపు మీటర్లకి పడిపోయింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. పరిమితంగా ఉన్నటువంటి జల వనరుల నుంచి నీటిని అపరిమితంగా వాడుకోవటం, జల సంరక్షణని నిర్లక్ష్యం చేయటం వల్లే నీటి కొరత అనేది ఏర్పడింది.
భారత కేంద్ర భూగర్భ జల మండలి నివేదిక ప్రకారం భారత్లో భూగర్భ నీటి మట్టాలు వేగంగా తగ్గిపోతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం భూగర్భ జలాల్లో 24% ఇండియాలోనే వినియోగిస్తున్నారు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అంతేకాకుండా నీతి ఆయోగ్ సర్వే ప్రకారం మన దేశంలో నీటి డిమాండ్ అన్నటువంటిది 2030 నాటికి రెండింతలు అవుతుంది అన్నట్లుగా అంచనా. దేశవ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఉన్నటువంటి మొత్తం 256 జిల్లాల్లో దాదాపు 1592 సమితుల మీద దృష్టి సారించి జల సంరక్షణకి నడుం కట్టడం అన్నటువంటిది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం. మన దేశంలో ఏటా కురిసేటటువంటి వాన నీటిలో సగభాగాన్నైనా కూడా శాస్త్రీయంగా ఒడిసి పట్టగలిగితే ప్రజానికానికి ప్రయోజనం అనేది చేకూరుతుంది. దీనికోసమే జల సంరక్షణ కోసం ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే 2021 మార్చ్ 22 నుంచి నవంబర్ 30 వరకు కూడా వాన నీటిని ఒడిసి పట్టండి అన్నటువంటి నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఋతుపవనాలు రాకముందే చెరువుల్ని బావుల్ని పూడిక తీసి నీటిని సంరక్షించేటటువంటి సామర్థ్యాన్ని పెంచాలి అన్నట్టుగా నిర్ణయించింది. అయితే దీనికి తగినటువంటి ప్రచారం లేదు. అలాగే కరోనా వల్ల లాంటి కారణాలతో ఈ కార్యక్రమం అన్నటువంటిది క్షేత్రస్థాయిలో ఫలితాల్ని అందించలేకపోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే రైతులు కూడా వాళ్ళ యొక్క కమతాల యొక్క విస్తీర్ణాన్ని బట్టి తప్పనిసరిగా పొలాల్లో నీటి గుంతలు నిర్మించుకునేలాగా చూడాలి. అలాగే సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలి. చెరువులు కుంటల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. వరద నీరు చెరువులు కుంటల్లోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. కొండలు గుట్టల చుట్టూ కందకాలను తవ్వించాలి. ఎక్కడికక్కడే నీరు ఇంకేలాగా ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నీ కూడా ఉపాధి హామీ పథకంతో చేపట్టొచ్చు. చెరువులు కుంటలు లాంటివి కబ్జాలకు గురి కాకుండా సాంకేతిక సహాయంతో వాటికి హద్దుల్ని నిర్ణయించి వాటిని సంరక్షించాలి. అలాగే ప్రజలకు నీటి పొదుపు మీద అవగాహనని పెంచాలి. ప్రధానమంత్రి నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు చురుకైనటువంటి భాగస్వామ్యంతో ముందుకు వెళితేనే ప్రజల యొక్క ధోరణిలో కూడా మార్పు తీసుకురావటం అన్నటువంటిది సులభమవుతుంది. అలాగే జల సంరక్షణ ప్రజల యొక్క జీవన విధానంగా మారాలి. వాళ్ళ యొక్క అలవాట్లలో మార్పులు తీసుకురాగలిగితే జల సంరక్షణ అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2015వ సంవత్సరంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి దాన్ని. దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్ మరియు మేనేజ్మెంట్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత టీకా కార్యక్రమంలో సాంకేతికంగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కోవిన్ యాప్ ఏదైతే ఉందో ఈ కోవిన్ యాప్ మీద జరిగేటటువంటి అంతర్జాతీయ సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించబోతున్నారు. దాదాపు 50కి పైగా దేశాలు కోవిన్ అప్లికేషన్ మీద ఆసక్తిని కనబరుస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. తమ దేశాల్లో కూడా ఈ డిజిటల్ సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటానికి భావిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల యొక్క ప్రతినిధులతో భారత్ యొక్క అనుభవాల్ని పంచుకోబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ అంటాము. ఈ కోవిన్ అన్నటువంటి ప్లాట్ఫామ్ని ఈ యాప్ని ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 16, 2021. ఈ రోజునే ఎందుకు? మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభమైందండి? జనవరి 16 నుంచే కదా. ఆ రోజునే కోవిన్ అన్నటువంటి యాప్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నటువంటిది భూకక్షలో కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అంతరిక్ష కేంద్రం తియాన్హే నుంచి తొలిసారిగా 2 వ్యోమగాములు స్పేస్ వాక్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఈ చైనా కేంద్రానికి కెమెరాలు ఇతర సాధనాల్ని అమర్చారు. ఈ క్రమంలో మొత్తం 15 మీటర్ల పొడవైనటువంటి రోబోటిక్ హస్తం సహాయం తీసుకోవటం జరిగింది. ఈ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం 3 వ్యోమగాములు ఉన్నారు. దాదాపు 7 గంటల పాటు వీళ్ళు అంతరిక్ష కేంద్రం వెలుపల గడిపారు. ఈ 3 వ్యోమగాములు కూడా జూన్ 17వ తేదీన తియాన్హేలోకి ప్రవేశించారు. వీరు 3 నెలల పాటు అక్కడ ఉండబోతున్నారు. ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించినటువంటి మొదటి మాడ్యూల్ 2021వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన నింగిలోకి పంపించింది. ఆ తర్వాత వ్యోమగాములకు అవసరమైనటువంటి ఆహారం ఇతర సరఫరాల్ని అందులోకి చేర్చారు.
ఈ తియాన్హే అంతరిక్ష కేంద్రం కోసం ఇంకొక 11 రాకెట్ ప్రయోగాల్ని చైనా చేపట్టబోతోంది. మరొక 2 మాడ్యూల్స్ని దీనికి జోడించబోతోంది. పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత ఈ తియాన్హే బరువు 70 టన్నులు ఉంటుంది అన్నట్లుగా అంచనా అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తియాన్హే అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పటికల్లా పూర్తి చేస్తాము అనేసి చైనా ప్రకటించింది. ఎప్పటికల్లా 2022వ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేస్తాము అన్నట్టుగా ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా పరిస్థితుల వల్ల పాఠశాలలు అనేవి మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో ఈ లెర్నింగ్ అన్నటువంటి దానికి అంటే ఆన్లైన్ విద్యా బోధనకి పిల్లలు అలవాటు పడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఎక్కువ మందికి కంప్యూటర్లు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అంటే ఆన్లైన్ విద్యా బోధన అన్నటువంటిది ఎక్కువ మందికి అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మన దేశంలో సగటున 37% స్కూళ్లలోనే పనిచేసేటటువంటి కంప్యూటర్లు ఉన్నాయి. అలాగే 22% స్కూళ్లలోనే ఇంటర్నెట్ వసతి అనేది ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ కలిపితేనే ఈ లెక్క అనేది ఉందన్నమాట. అయితే ప్రభుత్వ స్కూళ్ల లెక్క తీసేస్తే 11% బడుల్లోనే ఇంటర్నెట్, 28.5% విద్యాలయాల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉంది. అలాగే దేశంలో దాదాపు 15 లక్షలకు పైగా పాఠశాలలు, 8.5 కోట్ల మంది అధ్యాపకులు, 26 కోట్ల మందికి పైగా పిల్లల నుంచి సేకరించినటువంటి డేటా ఇది. కరోనా రాకముందు ఈ డేటా అన్నటువంటిది 2019-20కి సంబంధించినటువంటి డేటా ఇది అనమాట. అయితే కరోనా టైంలో పాఠశాలలను చూసేటటువంటి పరిస్థితి అనేది లేదు. దేశంలోని 26 కోట్ల మందికి పైగా పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిదే శరణ్యమైంది. అయితే కరోనా ఉధృతి అనేది ఎక్కువగా ఉంటూ ఉంది కాబట్టి ప్రత్యక్ష తరగతులకు తోడు డిజిటల్ తరగతుల్ని కూడా తీసుకురావాలి. అంటే మిశ్రమ అధ్యయనం అభ్యసన విధానం అనేది తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ సాంకేతిక వసతులు, భారతీయ భాషల్లో నాణ్యమైనటువంటి డిజిటల్ పాఠాలు లేనటువంటి ఇలాంటి సమయంలో ఈ ఆన్లైన్ విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రఖ్యాత గైడ్లైన్స్ లేదా ప్రఖ్యాత మార్గదర్శకాలు దేనికి సంబంధించినవి? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అన్నటువంటిది డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రఖ్యాత గైడ్లైన్స్ లేదా ప్రఖ్యాత మార్గదర్శకాలు అన్నటువంటి వాటిని తీసుకురావటం జరిగింది. డిజిటల్ గైడ్లైన్స్ అన్నమాట. అంటే ఈ గైడ్లైన్స్ని ఎవరు ప్రిపేర్ చేశారు? ఎన్సీఈఆర్టీ. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాము. ఇవి కేవలం అడ్వైజరీ మాత్రమే, అంటే ఇది కంపల్సరీ కాదనమాట. ఈ గైడ్లైన్స్లో మొత్తం 8 స్టెప్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ని అంటే ఆన్లైన్ లెర్నింగ్ని తీసుకురావాలి అన్నట్టుగా మొత్తం 8 స్టెప్స్ని సూచించటం జరిగింది. ఈ ప్రఖ్యాత అన్నటువంటివన్నమాట. ప్రఖ్యాత అనేటటువంటి 8 స్టెప్స్ని సూచించారు. అందులో పి అనేటటువంటిది ప్లాన్, ఆర్ అంటే రివ్యూ అన్నటువంటిది, ఏ అంటే అరేంజ్ అన్నటువంటిది, జి అంటే గైడ్, వై అంటే యాక్ లేదా టాక్ అంటామన్నమాట, ఏ అంటే అసైన్ అంటాము, అలాగే టీ అంటే ట్రాక్ అనేసి, అలాగే ఏ అంటే అప్రిషియేట్ అనేసి. ఇలాంటి 8 స్టెప్స్తో కూడినటువంటి గైడ్లైన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, ఇప్పుడు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ ఉన్నాము, ఈ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అన్నటువంటిది తీసుకుని రావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుకన్య సమృద్ధి యోజన అన్నటువంటిది తీసుకొచ్చిందో దీనికి ఆదరణ అనేది పెరిగిపోతోంది. గత ఏడాది కాలంలోనే ఇందులో 40% పైగా మదుపు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 2020 మే చివరి నాటికి ఈ పథకంలో 75,522 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటే ఈ సంవత్సరం అంటే 2021 మే నాటికి దీని కింద మొత్తం 1,05,000 కోట్ల రూపాయలకి చేరుకుంది అన్నట్టుగా నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పథకంలో అంటే సుకన్య సమృద్ధి యోజన కింద 7.6% వడ్డీ అనేది లభిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి వివరించండి. 2015వ సంవత్సరంలో ఈ సుకన్య సమృద్ధి యోజన అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. 10 సంవత్సరాల లోపు వయసున్నటువంటి బాలికల పేరుతో ఒక ఖాతాని ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రారంభిస్తారు. నెల ఏడాదికి ఒకసారి ఈ ఖాతాలో సొమ్ముని జమ చేయవచ్చు.
ఈ ఖాతాలో గరిష్టంగా 15 సంవత్సరాల పాటు జమ చేయవచ్చు, అంటే పెట్టుబడి పెట్టే వీలు అనేది ఉంటుంది. అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నిబంధనల మేరకు వెనక్కి తీసుకోవచ్చు డబ్బుని. అలాగే 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఈ పథకం వ్యవధి అనేది పూర్తవుతుంది. ఈ పథకంలో ప్రస్తుతం 7.6% వడ్డీ అనేది లభిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియని అధికారికంగా ప్రారంభించేలాగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే లావాదేవీల యొక్క సలహాదారు, న్యాయ సలహాదారులను నియమించబోతున్నారు. అత్యంత క్లిష్టమైనటువంటి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు చాలా ముఖ్యం. అలాగే కీలకమైనటువంటి వీళ్ళ నియామకానికి సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నిబంధనలను ఇప్పుడు రూపొందిస్తూ ఉన్నారు. అలాగే టెండర్లో ముందు నిలిచినటువంటి వాళ్ళకి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతల్ని అప్పగిస్తారు. అయితే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగిలినటువంటి రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా కేంద్రం ఈ దిశగా ముందుకే వెళ్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎంత శాతాన్ని ప్రైవేటీకరిస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఎంత శాతాన్ని? 100% ప్రైవేటీకరిస్తాను అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతు చనిపోయినా కూడా ఎలా అయితే 5 లక్షల రూపాయల రైతు బీమాని అందిస్తూ ఉన్నామో, ఇక నుంచి చేనేత కార్మికుడు చనిపోతే కూడా 5 లక్షల రూపాయల చేనేత బీమాని ఇవ్వబోతున్నాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. రాబోయే 2 నెలల్లో దీన్ని అమలు చేస్తాము అన్నట్టుగా ప్రకటించారు. చేనేతల విషయంలో కొంత కార్పస్ ఫండ్ పెట్టి వాళ్ళకి మంచి చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నాము అని చెప్పటం జరిగింది. అలాగే సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో దాదాపు 1322 పడక గదుల ఇల్లు, అలాగే ఐడిటిఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రాన్ని, మార్కెట్ యార్డ్, నర్సింగ్ కళాశాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చేనేత కార్మికులకి ఎన్ని లక్షల చేనేత బీమాని కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది? ఎన్ని లక్షలు? 5 లక్షల రూపాయల బీమాని కల్పిస్తాము అన్నట్టుగా ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహారం, రైతు ఆత్మహత్యల యొక్క పరిహార క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 4 బీమా పథకాల యొక్క క్లెయిమ్స్ని 30 రోజుల్లోపు పరిష్కరించాల్సిందే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించి దీన్ని అమలు చేసే బాధ్యతని జిల్లా జాయింట్ కలెక్టర్స్, అలాగే గ్రామ, వార్డు సచివాలయాలు అభివృద్ధికి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీటికి సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయాలకి అప్పగించటమే కాకుండా క్లెయిమ్ సొమ్మును ఆ సంబంధిత కుటుంబాలకి వాళ్ళ ఇంటి వద్దే వెళ్లేలాగా, అంటే వాలంటీర్ల ద్వారా అందించాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద అర్హత గల మత్స్యకారులకి ఎంత ఆర్థిక సహాయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది? వేట నిషేధ సమయంలో ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కృష్ణా బోర్డుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది ఒక లేఖని రాయటం జరిగింది. 1963వ సంవత్సరంలో ప్రణాళికా సంఘం అన్నటువంటిది ఈ శ్రీశైలంని జల విద్యుత్ ప్రాజెక్టుగా ఆమోదించింది. ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఇతర అవసరాలకి మళ్లించకూడదు అన్నట్టుగా స్పష్టం చేసింది అని గుర్తు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారానే నీటిని దిగువకు విడుదల చేయాలి అన్నట్టుగా బచావత్ అవార్డు కూడా పేర్కొంది. అయితే ఈ విద్యుత్ని తెలంగాణ, ఏపీ సగం సగం పంచుకోవాలి అన్నట్టుగా పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం 50-50% అన్నట్టుగా తెలంగాణ మరియు ఏపీ మాట్లాడుకుంటూ ఉన్నాయో వీటికి సంబంధించి అది ఇలా పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి శ్రీశైలంకి సంబంధించి నిబంధనల మేరకే మేము విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్పటం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకి విరుద్ధంగా కృష్ణా నీటిని వేరే బేసిన్కి మళ్లించాలి అన్నట్టుగా ఏపీ చూస్తోంది. ఇలా తరలిస్తే 2 రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకి కూడా విఘాతం కలుగుతుంది అన్నట్టుగా తెలంగాణ చెప్తోందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? కృష్ణా జలాలకి సంబంధించినటువంటిది. కృష్ణా జలాల ఒప్పందం మీద ఈ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇవాటి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సముద్రాల్లో దాదాపు 30 లక్షలకు పైగా మునిగిపోయినటువంటి ఓడలు అనేవి ఉన్నాయి.
సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ నౌకలు శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. ఇలాగే గనక జాప్యం జరిగితే ఓడ మునిగిపోవటానికి కారణాలు, రహస్య సమాచారం లాంటి విషయాలు తెలుసుకోవటం మరింత కష్టమవుతుంది. ఇలాంటి ఓడల యొక్క జాడను కనిపెట్టడానికి ఇప్పటికే సాంప్రదాయ పద్ధతుల్లో ప్రయోగాలు జరుగుతూ ఉన్నా కూడా భారీ సంఖ్యలోని ఓడల సమాచారాన్ని అన్వేషించాలి అంటే ఎక్కువ సమయం అనేది పడుతోంది. దీంతో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు డీప్ సీ రోబో అన్నటువంటి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. డీప్ సీ రోబో అంటే ఏంటి? సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించేటటువంటి అత్యాధునిక మిషన్ ఈ డీప్ సీ రోబో అన్నటువంటిది. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే. చూడండి, డీప్ సీ రోబో అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇక్కడ రాస్తాం. ఈ డీప్ సీ రోబోకి సంబంధించి ఒక్కసారి ఇందులో ప్రీ ప్రోగ్రామింగ్ చేస్తే చాలు, ఎలాంటి ఆదేశాలు అవసరం లేకుండానే ఈ రోబోలు మిషన్ని కంప్లీట్ చేస్తాయి. దీనికోసం మిషన్ లక్ష్యం ఏంటి, ఆ రూట్ ఏంటి, డేటా ప్రాసెసింగ్ ఏంటి లాంటి ఆదేశాలని రోబోకి ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఆపరేటర్ అవసరం లేకుండా నిర్దేశిత లక్ష్యాల్ని ఇది పూర్తి చేస్తుంది. కమాండ్ కంట్రోల్తో ప్రత్యక్ష సంబంధాలు కూడా లేకపోవటంతో వీటిని శత్రు దేశాలు కానీ రాడార్లు కానీ పసిగట్టలేవు. అందుకే రక్షణ అవసరాలకి చాలా దేశాలు వీటిని వినియోగిస్తూ ఉన్నాయి. ఇక సముద్రంలో మునిగిపోయినటువంటి ఓడల జాడని కనిపెట్టడంలో భాగంగా సముద్ర జిల్లాల్లో కొన్ని కిలోమీటర్ల పరిధిని ఒక్కొక్క రోబోకి కేటాయిస్తారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాల్లో అంతరాయం లేకపోవటం, ఖచ్చితమైనటువంటి ప్రీ ప్రోగ్రామింగ్ ఉండటం వల్ల గంటల వ్యవధిలోనే ఆ రోబో ఆ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తుంది. సముద్రం అడుగున ఏ ప్రాంతంలో ఏ ఓడ ఉంది, ఎంత లోతులో ఉంది, ఎంత మోతాదులో శిథిలమైంది లాంటి అంశాలని పరిశోధిస్తుంది. అలాగే రోబోలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సెన్సార్లు దీనికి సహాయపడతాయి. అలా ఏదైతే టైటానిక్ ఓడ కావచ్చు, 1945లో యుద్ధ కార్యక్రమాల్లో భాగంగా జరిగినటువంటి 3 టార్పెడోల దాడిలో ఒక జర్మన్ ఓడ అన్నటువంటిది బాల్టిక్ సముద్రంలో మునిగిపోయింది. దాంట్లో దాదాపు 9400 మంది మరణించారు. ఈ ప్రమాదం మీద సందేహాలు అనేవి ఉన్నాయి. అలాగే 1987లో ఫిలిప్పీన్స్కి చెందినటువంటి ఒక ప్రయాణికుల నౌక ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టడం వల్ల సముద్రంలో మునిగిపోయింది. దీంతో దాదాపు 4375 మంది చనిపోయారు. అలాగే ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్తున్నటువంటి ఒక ఓడ జర్మనీకి చెందినటువంటి టార్పెడో తాకిడికి ఐర్లాండ్ సముద్ర జలాల్లో కేవలం 18 నిమిషాల్లోనే మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1198 మంది చనిపోయారు. ఈ ప్రమాదం మీద చాలా పెద్ద వివాదం కూడా నెలకొందన్నమాట. ఇలాంటి వాటన్నింటినీ ఈ డీప్ సీ రోబో అన్నటువంటిది వెంటనే పసిగట్టగలదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి లోక్వాణి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. లోక్వాణి అనేటటువంటిది ఒక సింగిల్ విండో అలాగే స్వయం ఆధారిత ఈ గవర్నెన్స్ సేవ, అంటే సెల్ఫ్ సస్టైనబుల్ సింగిల్ విండో ఈ గవర్నెన్స్ అనేసి పిలుస్తాము. దీని ద్వారా రాష్ట్రంలో అత్యవసర సేవలు, భూ రికార్డులు మరియు ఫిర్యాదుల పరిష్కారం లాంటి సేవల్ని అందిస్తున్నారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.